శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఆరోగ్యంగా దీర్ఘాయుష్యుతో జీవించడానికి సద్గురు చెప్పే స్ఫూర్తి వచనాలు. ప్రతి ఒక్కరూ దీర్ఘాయుష్యుతో జీవించాలి అనుకుంటారు, ఆరోగ్యంగా జీవించాలనుకుంటారు. దీనికి ఆధ్యాత్మికవేత్త సద్గురు కొన్ని చిట్కాలు చెప్తున్నారు. అవేంటో చూద్దాం. ఎక్కువ కాలం జీవించాలని, అది కూడా ఆరోగ్యంగా జీవించాలని అందరూ కోరుకుంటారు. ఆరోగ్యం అంటే భౌతికంగా, మానసికంగా పూర్తిగా ఆరోగ్యంగా ఉండడం, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా, ఔషధాలు వాడాల్సిన అవసరం రాకుండా జీవించడం. అలా జీవించాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఎక్కువ కాలం పాటు జీవించాలంటే ముందుగా మన ఆహార పద్ధతులను మార్చుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని పూర్తిగా దూరం పెట్టాలి. పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, గింజలు, నట్స్ వంటివి అధికంగా తినమని చెప్పారు సద్గురు. సద్గురు చెప్తున్న ప్రకారం ఈ ఆహారాలు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి, అలాగే అనేక వ్యాధుల బారిన పడకుండా కూడా కాపాడతాయి. ఆహారంలో తాజా పండ్లను చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలే అధికంగా ఉంటాయి. వీటిలో ఎన్నో విటమిన్లు, ఖనిజాలు నిండి ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరాన్ని కాపాడుతూ ఉంటాయి. తరువాత కదలకుండా గంటలు గంటలు ఒకే చోట కూర్చోవడం ఆరోగ్యకరం కాదని చెబుతున్నారు సద్గురు. ప్రతిరోజు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలని, అదే మానసిక శారీరక ఆరోగ్యాన్ని కాపాడుతుందని వివరించారు. అలాగే ఆరోగ్యకరమైన జీవితానికి వ్యాయామం కీలకమైన అంశం అని వివరించారు. సద్గురు చెప్పిన ప్రకారం యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదండోయ్. అది శరీరం, మనసు, ఆత్మ మధ్య సమతుల్యతను కాపాడుతుంది, ఆరోగ్యకరమైన బరువును నిర్వహిస్తుంది, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం నేర్చుకోమని వివరించారు. తరువాత దీర్ఘాయువు మంచి ఆహారంతోనే కాదు, చక్కటి నిద్రతో కూడా ముడిపడి ఉంటుంది. సద్గురు చెప్పిన ప్రకారం నిద్రలో నాణ్యత తగ్గితే ఆరోగ్యానికి కీడు వాటిల్లుతుంది. ప్రశాంత వాతావరణంలో 8 గంటల పాటు నిద్రపోవడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది మరియు మనసు రిలాక్స్గా ఉంటుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. నాణ్యమైన నిద్ర మన శరీరానికి, మనసుకు పునరుజ్జీవాన్ని అందిస్తుంది, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మానసిక ఆరోగ్యానికి ధ్యానం ఎంతో అవసరం. ఇది శారీరక ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది, అంతర్గత శాంతిని, సమతుల్యతనిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా రోజు అరగంట పాటైనా ధ్యానం చేస్తే ఎంతో మంచిది. ఇది ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఏకాగ్రత, స్పష్టత, భావోద్వేగ స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. తర్వాత ప్రకృతితో మీ జీవితాన్ని ఎంతగా కనెక్ట్ చేసుకుంటే అంత ఆరోగ్యకరంగా ఉంటుందని చెప్పారు సద్గురు. తత్వశాస్త్రంలో ప్రకృతితో అనుసంధానం అనేది మరొక ముఖ్యమైన అంశం. ప్రకృతిలో ఎక్కువ సమయం గడపడం వల్ల మీకు అంతర్గత శాంతి దొరుకుతుంది. దీనివల్ల ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. ప్రకృతిలో ప్రతిరోజు 1 గంట పాటు ఉండండి చాలు. ప్రకృతి అనగానే రోడ్ల మీద తిరగడం మాత్రం కాదండోయ్. చెట్ల మధ్య ప్రకృతిలో ఆ పచ్చదనాన్ని చూస్తూ కాసేపు గడపాలి. ఇది మానసిక శ్రేయస్సుకు చాలా అవసరం. మంచి ఆహారం, వ్యాయామం, సానుకూల ఆలోచనలు ఇవన్నీ కూడా మంచి ఆయుష్ను పెంచుతాయని సద్గురు వివరిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్.